ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే మనం దేవునితో సహవాసం చేయడం అంట. ఉపవాసం అంటే దేవునితో సహవాసం అంట. ఉపవాసంలో సహవాసం లేకపోతే ఏం ఉపయోగం? ఉపవాసంలో ఏముండాలి? సహవాసం ఉండాలి. ఎవరితో సహవాసం ఉండాలి? దేవుడితో సహవాసం. ఉపవాసం అంటే అదే. మామూలుగా 2 గంటలు ప్రార్థన చేస్తే ఉపవాసంలో కనీసం 5-6 గంటలు ప్రార్థన చేసే అవకాశాన్ని, అనుకూలతను ఏర్పాటు చేసుకుని ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టడం ప్రారంభించండి. మీరు ఊరికే టిఫిన్లు మానేసి, భోజనాలు మానేసి, ఊరికే తాగడం మానేసి, తినడం మానేస్తే గ్యాస్ ఫామ్ అయిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది తప్ప పనేం జరగదు. మీరు దేవుని కార్యం చూడాలనుకుంటే దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో గోజాడుదుముగాక. ప్రార్థన చేయగానే నడిపింపు వచ్చేద్దని నేను చెప్పను. నడిపింపు కోసం చేస్తాను చూసారు, అదే పోరాటం అంటారు. ప్రార్థన చేస్తానే నడిపింపు రాదు చూసారా? ఒక అరగంట, పావు గంట ఎప్పుడు చేసుకునే ప్రార్థనకు నడిపింపు వస్తుంది, కానీ ఒక 2-3 గంటలు మనం ప్రార్థన చేయాలంటే నడిపింపు రాదు చూసారా? అదే పోరాటం అంటే. దానికోసమే సాధన చేస్తూ పోరాడాలి, పెనుగులాడాలి. ఎవరైతే ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర కనిపెట్టాలనుకుంటారో, ప్రార్థన చేయాలనుకుంటారో, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కనీసం మేము ఒక 6-7 గంటల సేపు మేము దేవుడి సన్నిధిలో గోజాడే అవకాశం మీరు కల్పించుకుని ఉపవాసం ఉండండి. నువ్వు మోకాళ్ళ మీద ఎప్పుడైతే కనిపెడతా ఉంటావో ఏకాంతంగా, అక్కడ చెప్తా ఉంటాడు, ఇలా సమస్యను క్లియర్ చేసుకో. ఒక ఆమె ప్రార్థన చేస్తా ఉంది, ప్రభువా నా భర్త చచ్చిపోయాడు, అప్పులు ఎలా తీర్చనని. ప్రార్థనలో కనిపెడుతుంటే, ప్రార్థనలో ఆవిడికి ఎవరు కనబడుతున్నారట? స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో దైవజనుడు కనపడుతున్నాడు. వెంటనే గబాలను లెగిసింది, తన పిల్లలిద్దరిని తీసుకుంది, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా భర్త ఇలా చనిపోయాడు, కాబట్టి మీరు ఏమైనా సాయం చేయండి అంటుంది. ఆయన అన్నాడు, నీ దగ్గర ఏమైనా ఉందా? నీ దగ్గర ఏమైనా ఉందా? నీ ఇంట్లో ఏమైనా ఉందా? నీ అప్పులన్నీ యేసు నామములో తీరిపోను గాక. స్తోత్రం చెప్పండి. మొత్తం లేపెత్తాను నేను. నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పన్నాడట. నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పన్నాడట. వెంటనే ఆవిడ అందంట, నూనె కొండ ఉందంట. అంతకు మించింది గొప్పదేది లేదంటాడంట. దేవునికి మహిమ కలుగునుగా. అంతకు మించింది గొప్పదేమీ లేదు. ఆ నూనె కొండ తీసుకో, పట్టుకో, చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఖాళీ కొండలు తీసురా, ఇంటి నిండా పేర్చు, నీ కొండలో ఉన్న నూనెని అలా పోయి అన్నాడంట. ఆ కొండల్లో నూనె నింపబడిపోయినప్పుడు ఎన్ని కొండలు నిండిపోయినాయో మనకు తెలియదు, కానీ ఆ కొండలు అమ్మితే, నూనె అమ్మితే మొత్తం అప్పులన్నీ తీరిపోయినాయంట. ఇంకా జీవనానికి కావాల్సిన కొంత మిగిలిందంట. దేవునికి మహిమ కలుగును గాక. సహాయపు రాయి ఎక్కడి నుంచి వచ్చింది? అదే అప్పులు తీర్చలేక ప్రవక్త చచ్చిపోయాడు. అదే అప్పులు తీర్చలేక ప్రవక్త చెప్పాడు. కానీ దేవుడు దైవజనుడి ద్వారా ఏం చెప్పాడు? ఆలోచన చెప్పాడు. ఎలా తీర్చాలో ఆలోచన చెప్తాడు. దేవునికి స్తోత్రం.